ఎన్నికలైనా ఏ పార్టీ అయినా రాజకీయ నాయకుల ప్రధాన ఎజెండా రైతులను ఆకట్టుకోవడమే అవుతోంది. అందుకు కారణం రైతులకు ఉండే ఎడతెగని సమస్యలే. వారి కష్టాలు నష్టాలపై ముసలి కన్నీరు కార్చడం, రకరకాల రాయితీలతో హామీలు గుప్పించడం ఎన్నికల వేళ రాజకీయ నాయకులకు ఆనవాయితీ. అయితే ఒక్కసారి ఎన్నికలు అయిపోగానే తిరిగి 5 ఏళ్లు రైతన్నలను పట్టించుకోకపోవడం, అది ఏ ప్రభుత్వమైనా చాలా అరుదైనట్లు మారింది దేశంలో రైతాంగం దుస్థితి. సరిగ్గా అందుకు నిదర్శనంగా కనబడుతోంది ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి రైతులు పడుతున్న అవస్థ. తెలంగాణలో ప్రభుత్వం మారింది, కానీ ఆదిలాబాద్లో పత్తి రైతుల పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. సీజన్ దగ్గర పడుతుండటంతో పత్తి రైతుల విత్తనాల కోసం ఒక్కసారిగా పోటెత్తుతున్నారు. డిమాండ్కు తగ్గట్లు లభ్యత లేదనేది ఒక వాదన అయితే, దానికి తోడు పంపిణీలో అధికారులు తీవ్ర వైఫల్యం చెందారనేది మరొక ఆరోపణ. ఇదే విషయమై వారం రోజులుగా రైతుల్లో ఆందోళన నెలకొనగా 3 రోజులుగా విత్తనాల కొనుగోలుకు షాపులు క్యూ పడుతున్నాయి. మండుటెండతో పాటు వాతావరణ హెచ్చరికలు సైతం లెక్క చేసే పరిస్థితుల్లో లేరు పత్తి రైతులు. విత్తనాలు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రాణ సంకటంగా క్యూ లైన్లో పోరాడుతున్నారు. ఇక ఇక్కడే షరామామూలుగా ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య వాద ప్రతివాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, గత ప్రభుత్వ హయాంలో లోపాలను తవ్వుకోవడం, దుమ్మెత్తి పూసుకోవడం మొదలైపోయింది. 80% పైగా వ్యవసాయ భూమిలో పత్తినే పండించే రైతులున్న ఆదిలాబాద్ జిల్లాలో అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందన్న మౌలిక ప్రశ్న మాత్రం మరుగున పడుతోంది. మార్కెట్లో అనేక కంపెనీలకు చెందిన విత్తన రకాలు అందుబాటులో ఉండగా అనూహ్యంగా రాసి 659 రకం పత్తి విత్తనాలకు రైతుల్లో భారీగా డిమాండ్ ఏర్పడింది. 55 కంపెనీల 125 రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నా వాటిని కొనేందుకు రైతులు ఆసక్తి చూపట్లేదని, రాసి 659 విత్తనాల కోసమే అందరూ ఎగబడటంతో ఈ పరిస్థితి వచ్చిందనేది ప్రభుత్వం, అధికార వర్గాల వాదన. అలా చూసుకున్న మిగతా రకాల పత్తి విత్తనాలను కొనుగోలు చేసే విధంగా రైతుల్లో సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే అర్థం వస్తుంది. సీజన్ ముంచుకొస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారా? డిమాండ్, సప్లై, పంపిణీ విషయాల్లో అధికార వర్గాల వద్ద పక్కా లెక్కలున్నా ఇప్పటిదాకా ఎందుకు అప్రమత్తం కాలేదు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక మహారాష్ట్ర రైతులు సైతం పత్తి విత్తనాల కొనుగోలుకు ఆదిలాబాద్ వస్తుండటంతో పరిస్థితి తీవ్రంగా ఉందని పాలకులు అంటున్నారు. అయితే నియంత్రించడం మానేసి దాన్నే కుంటుసాగ్గా చెప్పడం ఏంటని రైతులు మండిపడుతున్నారు. సందట్లో సలేమియాగా పత్తి విత్తనాల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. నకిలీ విత్తనాల ముప్పు సైతం పొంచి ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల డంప్ పట్టుబట్టడం ఇందుకు నిదర్శనం. ఈ సంక్షోభం వెనుక మరో కోణం కూడా బయటకు తీస్తున్నారు విశ్లేషకులు. పత్తి రైతుల గోసపై వామపక్ష పార్టీల అనుబంధ రైతు సంఘాలు మినహా మిగతా పక్షాల నేతలెవరూ పెద్దగా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికార వర్గాలు మేలుకుని చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఆదిలాబాద్ పత్తి రైతుల అవస్థలు చూస్తున్న సామాన్యుడు మాత్రం దేశానికి వెన్నెముగ్గా చెప్పే రైతన్న పరిస్థితి ఇంకెప్పుడు మారుతోందోనని ముక్కును వేలేసుకుంటున్నాడు.